హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కౌశిక యూట్యూబ్ ఛానల్ అండి. ఇవాళ వచ్చేసి నేను డిమార్ట్ షాపింగ్కి వచ్చాను. రైస్ తీసుకుందామని వచ్చాను. ఇంకా రాకనే పక్కన చూపులు వెళ్ళిపోయి ఫస్ట్ చాకోస్ తీసుకున్నాను. తర్వాత ఎన్నిసార్లు వచ్చానండి డిమార్ట్కి. ఫస్ట్ టైం పచ్చి కొబ్బరికాయలు అమ్ముతారని నాకు తెలిసింది. నాకు అవసరం లేదని పక్కన పెట్టేస్తాను. నేను వచ్చింది రైస్ కాబట్టి రైస్ చూద్దాం అనుకున్నా. ముందైతే నేను చూసిన రైస్ లేవండి, ఇప్పుడు చేంజ్ అయ్యాయి. అందుకే వేరే రైస్ చూస్తూ ఉన్నాము. నాకు నచ్చలేదు. తర్వాత అక్కడ పోయాము. ఇక్కడ బ్యాగ్స్ పెట్టారు. నాకు బ్లాక్ తీసుకుందాం అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ చాలా రేట్ ఉంది, అందుకనేసే బ్లాక్ వద్దనుకున్నాము. తర్వాత ఈ పక్కనున్న అదా ఇదా అని సెలెక్ట్ చేసుకోవడానికి నాకు చాలా టైం అవుతుంది. మా వారు ఆలోచిస్తూనే ఉన్నారు. ఎందుకు నాకు తెలియట్లేదు. ఎక్స్పెన్సివ్ కన్నా నార్మల్ తీసుకుందాం అనుకున్నాను. పింక్ కలర్ తీసుకున్నాను. నాకైతే 4 ఇయర్స్ బేబీకి ఫస్ట్ టైం అండి నేను ఇట్లా చెడ్డీలు చూడడం. అందుకే ఇది ఒకటి తీసుకున్నాం మా బాబుకు. నాకైతే బాగా నచ్చింది, కానీ నాకు చాలా వింతగా అనిపించింది. ఇంత చిన్న పిల్లలు కూడా ఇలాంటివి ఉంటాయని. తర్వాత ఒక సెట్ సాక్స్ తీసుకున్నాను. నాకైతే ఈ చలికి బెటర్ ఆప్షన్ అనిపించింది. తర్వాత వచ్చేసి విమ్ సోప్స్ తీసుకుందాం అనుకుంటున్నా. 2 తీసుకుందాం అనుకున్నానండి. అవి తీసుకున్న తర్వాత వచ్చేసి ఇంకా దీపం నూనె తీసుకున్న 1/2 లీటర్. ఇవి తీసుకున్న తర్వాత వచ్చేసి ఊదిగడ్డలు ఆలోచించుకుంటానే ఏదో ఒకటి అని తీసేసుకున్నానండి. తర్వాత వచ్చేసి మస్ట్ అండ్ షుడ్ ఫుల్ మక్కానా అండి. నేను డిమార్ట్ వచ్చినప్పుడల్లా పిల్లలకు కొంటాను. నాకు తెలిసి పిల్లలకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ట్రై చేయండి మస్ట్ అండ్ షుడ్. నాకైతే చాలా బెటర్ అనిపించింది. నేను ఇది 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ అని ఆలోచిస్తాను. నాకైతే 200 గ్రామ్స్ తీసుకుంటే చాలా రోజులు వస్తాయని 200 గ్రామ్స్ ప్యాకెట్ తీసుకున్నానండి. దీని తర్వాత వచ్చేసి షాంపూ తీసుకుందాం అనుకున్నాను. ఇదైతే ఫస్ట్ టైం ట్రై చేయడం, పర్వాలేదు కొన్ని రోజులు ట్రై చేసి చూద్దాం అనుకున్నాను. అందుకే ఇది ఒకటి తీసుకున్నాను. తర్వాత అన్నీ బిల్ కౌంటర్కి పోతేనే ఇంత వచ్చింది బిల్లు. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.